సంస్థలని ఇన్వైట్ చేస్తున్నాం. అంటే ఎడ్యుకేషన్ సంస్థలు కాకుండా ముందర ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ మనం ఎంకరేజ్ చేస్తాం. తర్వాత ఎడ్యుకేషన్ లీగ్ సెపరేట్ గా ఒక ప్లాన్ చేస్తాం. ఇది హైదరాబాద్ లోనే జరుగుతుంది. January 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ గా సీజన్ 1 కంటిన్యూస్ గా 2 months జరుగుతుంది అనమాట. 96 teams. నెక్స్ట్ సీజన్ 2 ఓన్లీ 15 days జరుగుతుంది. 10 teams తో జరుగుతుంది. సో అయితే ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇది కంటిన్యూ జరుగుతుంది. రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ మెయిన్ టార్గెట్ గా చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మనకి మోహిత్ ఎల్ఎం కంపెనీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్గనైజింగ్ పర్సన్ హియర్. అలాగే ఎంఎస్కే ప్రసాద్ గారు, ఎక్స్ చీఫ్ సెలెక్టర్ బీసీసీ గారు కూడా మనకి చీఫ్ అడ్వైజర్ గా ఉండి కార్యక్రమాన్ని. ఎంతమంది స్పాన్సర్స్ ఉన్నారు దీంట్లో? గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కానీ పార్టిసిపేట్ చేసే ఆప్షన్స్ ప్రకాష్ వినకోట మైక్రోకేర్ ఇంటి హాస్పిటల్స్ నుంచి. అయితే ఈ ఎఫ్పిఎల్ ప్రోగ్రామ్ 4 Rise ప్రీమియర్ లీగ్ ఇది ఇనిషియల్ గా కార్పొరేట్ కంపెనీస్ తో చేయడం జరుగుతుంది. కార్పొరేట్ కంపెనీస్ అంటే నాట్ ఓన్లీ ఐటీ కంపెనీస్, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ సెక్టర్స్ అన్నమాట. అంటే ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఈవెన్ పిఎస్యూస్, బ్యాంక్స్, colleges, anybody can participate in this program. Across all industries నుంచి కూడా ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు. క్రికెట్ ఈ మనం హైదరాబాద్ లో చూస్తుంటే సాటర్డే సండే హండ్రెడ్స్ ఆఫ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అందరూ కూడా క్రికెట్ ఒక మ్యాడ్ గా ఆడుతున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ కూడా ఒక సిగ్నిఫికెంట్ గా ఉండేటట్టుగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రోగ్రామ్ లో ఈ ప్లాట్ఫామ్ లో నాట్ ఓన్లీ క్రికెట్, అదర్ స్పోర్ట్స్ కూడా నెక్స్ట్ ఫేజ్ లో అదర్ స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదర్ స్పోర్ట్స్ అంటే రూరల్ ఇండియన్ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ, ఖోఖో అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇనిషియల్ గా ఈ ఎఫ్పిఎల్ ప్రోగ్రామ్ 4 Rise ప్రీమియర్ లీగ్ ప్రోగ్రామ్ లో బిగ్గెస్ట్ కార్పొరేట్ లీగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 96 teams అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ తీసుకొని ఆల్మోస్ట్ 1440 ప్లేయర్స్ తో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ లో అందులోంచి 150 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసి ఐపీఎల్ మోడల్లో 10 teams సెలెక్ట్ చేసి వాళ్ళ మధ్య కూడా క్రికెట్ లీగ్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇవన్నిటి కూడా చేయడానికి ఒక కాజ్ ఆఫ్ ది ఈవెంట్ కూడా ఉంది. దానికి ఏంటంటే మెయిన్ గా దీనికి పోస్టర్లో చూపించినట్టుగా హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్ కి కంట్రిబ్యూషన్ జరుగుతుంది అనమాట త్రూ మౌర్య ఫౌండేషన్ ద్వారా. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రవాస భారతి ఫౌండేషన్ ద్వారా లేదా ఐలోవేషన్ ద్వారా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ రూరల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ 4 Rise LLP స్పోర్ట్స్ LLP ద్వారా రూరల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కూడా ఇది చేయడం జరుగుతుంది. సో ఈ ఈవెంట్ లో మనకి చీఫ్ ప్యాటర్న్స్ గా ఐటీ మినిస్టర్ గారు సునీల్ బాబు గారు, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి గారు, మనకి అలాగే అరిపూడి గాంధీ గారు, అలాగే సురేష్ కేత్కర్ ఎంపీ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ గారు కూడా మనకి వెన్నంటుండి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో దీన్ని ఈ ఎఫ్పిఎల్ ప్లాట్ఫామ్ ని ప్రతి విలేజ్ లో కూడా ఎవరైతే టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ తీసుకోవాలి. వాళ్ళందరినీ నేషనల్ లెవెల్ తీసుకోవడానికి, ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకోవడానికి హెల్ప్ చేయడం. సో ఈ దీంట్లో నంగి దేవేంద్ర రెడ్డి మెంబర్ ఆఫ్ ఎన్ఆర్ఐ కమిటీ, తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్. దానికి ఓన్లీ ప్రైవేట్ సంస్థలే సపోర్ట్ ఉన్నాయి, గవర్నమెంట్ సంస్థలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. అంటే ప్రైవేట్ కాలేజ్, అలాగే మన ఎంఎస్కే ప్రసాద్ గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్టూడెంట్స్ కి ఇట్లాంటి పార్టిసిపేట్ చేసే అవకాశం. కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, పబ్లిక్. ముఖ్యంగా నా మిత్రుడు శ్రీప్రకాష్ గారు చెప్పినట్లు, మిత్రుడు క్రిష్, అతను మోహిత్ గారు చెప్పినట్టు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవరికైతే ఎక్కడైతే టీం ఉందో క్రికెట్ టీం, ఎవరైతే ఎంతూజియాస్టిక్ పీపుల్ ఉన్నారో, ఏ కార్పొరేట్ కానీ ఏ ఇన్స్టిట్యూట్ లో కానీ, అదే ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎక్కడైతే ఒక క్రికెట్ టీం ఉందో ఆ టీంలో ఉన్న ప్రతిభను తీసుకురావటమే మా మెయిన్ ఉద్దేశం. డాక్టర్ గారు చెప్పినట్లు
నంగి దేవేందర్ రెడ్డి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో, రూరల్లో కానీ సబబ్ లో కానీ మీకు అర్బన్ లో కానీ ఎక్కడైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని తీసుకొచ్చి ఆ టాలెంట్ ని వాళ్ళ ప్రతిభని చూపించడమే దీని మెయిన్ ఉద్దేశం. అది ఓకే సార్, థ్యాంక్ యూ.